Welcome back to our channel. Mega power star Ram Charan biography. టాలీవుడ్ మెగాస్టార్ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ అడతి కాలంలోనే తనకంటూ ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ తో హీరోగా తెలుగు ప్రేక్షక అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు. తను నటించిన రెండవ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులను బద్దలకొట్టి సరికొత్త రికార్డులను సెట్ చేశాడు. ఈ ఒక్క సినిమా చాలు మెగాస్టార్ కొడుకుగా తండ్రికి తగ్గ తనయుడిగా తానేంటో నిరూపించుకోవటానికి. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా బిజినెస్ మ్యాన్ గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా సినిమాకి తనలోని నటుణ్ణి బయటికి వెలికి తీస్తూ మెగాస్టార్ లోని మెగాని, పవర్ స్టార్ లోని పవర్ ని కలగలుపుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా ఎదిగాడు. ఇక నటుడిగా రామ్ చరణ్ తేజ్ సినిమా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ తేజ్ 1985 మార్చి 27న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు చెన్నైలో జన్మించాడు. వీరికి ముగ్గురు సంతానం. అందులో ఒక అక్క సుష్మిత కాగా రామ్ చరణ్ రెండోవాడు. అలాగే ఒక చెల్లి శ్రీజ కూడా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని ప్రేమించి పెద్దల అనుమతితో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. చరణ్ ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు పద్మశేషాద్రి బాలాభవన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత 6th నుంచి 9th వరకు అంటే 3 ఏళ్ల పాటు ఊటీలో చదువుకున్నాడు. ఈ సమయంలోనే చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చేయటంతో 9, 10 తరగతులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంట్లో అంతా సినిమా వాతావరణం ఉన్నప్పటికీ రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి బైక్స్, కార్స్, రేసింగ్ అండ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే సినిమాలపై ఆకర్షణ కంటే వీటిపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఇక టీనేజ్ కి వచ్చేసరికి తనకి క్రికెట్ పై ఉన్న ఆసక్తి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేసేవాడు. అదే సమయంలో హైదరాబాద్ తరపున స్టేట్ లెవెల్ రంజీ ట్రోఫీలు కూడా ఆడాడు. ఒకసారి ఇక తను భవిష్యత్తులో క్రికెటర్ అవుతానని నాన్న చిరంజీవి గారితో చెప్పేసరికి ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అది పక్కన పెట్టి జర్మనీకి వెళ్లి అక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరి మెకానికల్ కోర్స్ చేస్తానని కూడా చెప్పడంతో దానికి చిరు నీ ఇష్టమే నా ఇష్టం అనేశారు. కానీ చిరంజీవి మనసులో మాత్రం రామ్ చరణ్ ని బయటికి పంపించడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక ఏది ఏమైనా నటనే జీవితంగా, అభిమానులే సర్వస్వంగా, ఇంతింతై ఒటుడింతై అన్నట్టు టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగిన చిరంజీవికి మాత్రం రామ్ చరణ్ ఫారెన్ కి వెళ్లి చదువుకోవటం ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా రామ్ చరణ్ ని హీరోని చేయాలనే కోరిక చాలా బలంగా ఉండేది. అప్పటికే తన ప్రోత్సాహకంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తర్వాత తన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది రామ్ చరణ్ అనే భావంలోనే ఆయన ఉన్నాడు. ఇక ఇలాగైనా రామ్ చరణ్ మనసు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం ఏకంగా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అప్పటికే పరిశ్రమలో మోస్ట్ పాపులర్ దర్శకులను చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకొని మరి రామ్ చరణ్ మనసు మార్చేలా వారిని ప్రేరేపించాడు. ఇంకేముంది, అదే అవకాశాన్ని వాడుకున్న చాలా మంది దర్శకులు రామ్ చరణ్ మనసుని బ్రెయిన్ వాష్ చేశారు. ఇందులో ప్రధానమైన వారు కె రాఘవేంద్రరావు అనే చెప్పుకోవాలి. అనుకోకుండా ఒకరోజు ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం, దాంతో రామ్ చరణ్ లో మార్పు రావటం, ఇలా ఒకనాటి ఉదయం నాన్న చిరంజీవి గారితో తన మనసులోని మాట బయటికి పెట్టడం, దానికి ఎంతో సంతోషించి చిరంజీవి పెద్ద పెద్ద ఫిలిం స్కూల్స్ లోని వారిచే మంచి నట శిక్షణను ఇప్పించటం అంతా చకచకా జరిగిపోయింది. ఒకవైపు ఇదిలా ఉంటే నాన్న చిరంజీవికి మేనమామ అల్లు అరవింద్ గారికి రామ్ చరణ్ లాంచ్ పెద్ద తలనొప్పిగా మారింది. తన లాంచింగ్ సినిమాకి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో 1 సంవత్సరం పాటు ప్రతి ఒక్క దర్శకుణ్ణి అనుకున్నప్పటికీ అప్పటికే వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎస్ఎస్ రాజమౌళి అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఆయన్ను అడగటం జరిగింది. అయితే అందుకు అయిష్టంగానే ఉన్న రాజమౌళి తన వల్ల కాదని చెప్పాడట. కావాలంటే చరణ్ రెండో సినిమా చేయడానికి నేను రెడీ, కానీ మొదటి సినిమా అయితే చేయలేనని చెప్పాడట. ఎందుకంటే మెగాస్టార్ తనయుడిగా అభిమానుల్లో ఉండే అంచనాలు, అసలు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ తెలియకుండా నేను ఆ రిస్క్ చేయలేనని చెప్పాడట. ఇక చేసేదేం లేక అప్పటికే వరుస హిట్స్ తో పరిశ్రమలో దూసుకుపోతున్న మరో దర్శకుడు పూరి వైపు దృష్టి పెట్టారు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది కొత్త హీరోలను టేకింగ్ చేసి హిట్స్ కొట్టిన పూరి జగన్నాథ్ కి కొత్త హీరోలను డీల్ చేయటం కొట్టిన పిండనే చెప్పాలి. ఇక లైన్ లోకి పూరి రావటం, పూరి చరణ్ ని హీరోగా ఒక లైన్ చెప్పటం, ఆ స్టోరీ కాస్త అందరికీ బాగా నచ్చటంతో సొంత నిర్మాణంలో కాకుండా సెంటిమెంట్ గా ఉంటుందని అశ్విని దత్ గారితో చిరుత సినిమాను నిర్మించారు. ఇక చరణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో 2007లో విడుదలైన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవటంతో పాటు నటుడిగా రామ్ చరణ్ కి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా ఆ సంవత్సరానికి గాను ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందుకున్నాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారమే ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మేనమామ అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో దాదాపు 45 కోట్ల భారీ బడ్జెట్ తో మగధీర సినిమా తెరకెక్కింది. అప్పటి వరకు తెలుగులో ఏ సినిమా కూడా ఆ స్థాయి బడ్జెట్ పెట్టి తీయకపోవటం విశేషం. ఇక ఈ సినిమాను భారీ అంచనాల నడుమ రిలీజ్ చేయగా అంతే భారీ స్థాయిలో ఈ సినిమా భారతదేశం అంతటా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఇక మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక మగధీర విజయంతో చరణ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. ఇక ఆపై 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. మగధీర తర్వాత ఈ సినిమా రావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను భారీగానే నిరాశపరిచింది. దాదాపు ఈ సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయటం, ముందుగా ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అనుకుంటే అది కాస్త 40 కోట్లు దాటడం, ఆ తర్వాత భారీ లెవెల్లో 2010 నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని కంటెంట్ జనాలకి ఏ మాత్రం అర్థం కాకపోవటం, రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగటివ్ టాక్ రావటంతో ఈ సినిమా బడ్జెట్ లో సగం కూడా ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందటం విశేషం. అంతేకాకుండా ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్ లో ఉంటాయి. ఈ సినిమా ఫ్లాప్ తో ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చా చిత్రంలో నటించాడు. ఈ సినిమా భారీ ఓపెనింగ్లను సాధించిన వసూళ్ల పరంగా మంచి మార్క్ ని సెట్ చేసింది. ఈ సినిమా తర్వాత 2013లో యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో నాయక్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు సినిమాలో నటించాడు. ఈ 2 సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ టాప్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాకియా దర్శకత్వంలో తుఫాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్ జంజీర్ కు రీమేక్. ఈ సినిమా తర్వాత 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే మూవీలో నటించాడు. 2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీలో నటించాడు. ఈ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సమయంలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తమిళ రీమేక్ గా 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎంతో ప్రయోగాత్మకంగా లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా విజయంతో పాటు ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి లాంటి వారే గర్వపడే స్థాయికి చేరింది. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి నాన్ బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత 2019లో జనవరిలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఏ మాత్రం అంచనాలను అందుకోలేక అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా RRR లో హీరోగా నటిస్తున్నాడు. చూడాలి ఈ సినిమా ఏ స్థాయిలో ఆయనకు పేరు తెస్తుందో. కేవలం హీరోగానే కాకుండా రామ్ చరణ్ పేరిట హైదరాబాద్ లో పోలో రైడింగ్ క్లబ్ లో ఓనర్షిప్ కూడా ఉంది. అలాగే సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150, అలాగే చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాలను తెరకెక్కించారు. అలానే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోయే ఆచార్య సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చూడాలి మునుముందు టాలీవుడ్ లో ఇంకెన్ని సినిమాలు నిర్మాణం చేసి ఇంకెంత పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారతారో. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ప్రముఖుల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.